హలో నమస్తే వెల్కమ్ టు 10 Max. దేవరా మానియా కంటిన్యూ అవుతోంది. అసలు పాట అనౌన్స్మెంట్ ఇచ్చిన దగ్గర నుంచే ఎప్పుడెప్పుడు ఈ పవర్ఫుల్ సాంగ్ ని చూద్దామా అని ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. లేటెస్ట్ గా ఈ వెయిటింగ్ ని ఇంకా పెంచుతూ రిలీజ్ అయిన ప్రోమో ఫియర్ సాంగ్ మీద అంచనాల్ని ఇంకా పెంచేసింది. మరి అనిరుద్ధ్ మ్యూజిక్, ఎన్టీఆర్ మ్యాజిక్ కలిసి ఫియర్ సాంగ్ ఎలా ఉండబోతోంది? ఎన్టీఆర్ రోజు రోజుకు హీట్ పెంచేస్తున్నారు. కొరటాల ఎన్టీఆర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న దేవర సినిమా నుండి ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా సాంగ్ రిలీజ్ కోసం ఆడియన్స్ ఎంతగా వెయిట్ చేస్తున్నారో అంతగా ఇంట్రెస్టింగ్ పోస్టర్స్తో టీజ్ చేస్తున్నారు దేవర టీం. ఇప్పటికే సాంగ్ ప్రోమో పాట మీద అంచనాలు పెంచేస్తుంటే అలలే ఎరుపు నీళ్లై ఆ కాళ్లు కడిగేరా అంటూ లిరిక్తో రిలీజ్ అయిన పోస్టర్ సాంగ్ ఎంత పవర్ఫుల్గా ఉందో హింటిస్తోంది. ఎన్టీఆర్ పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న దేవర సినిమా ఫస్ట్ లుక్ నుండే ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ చేసింది. దీనికి తోడు గ్లిమ్స్, ఇప్పుడు సాంగ్ టీజర్ రిలీజ్తో ర్యాంపేజ్ గ్యారంటీ అని ఫిక్స్ అయిపోతున్నారు ఫ్యాన్స్. ఎన్టీఆర్ కెరియర్లో సోలో బిగ్గెస్ట్ బడ్జెట్తో తెరకెక్కుతున్న దేవరకు యంగ్ సెన్సేషన్ అనిరుద్ధ్ మ్యూజిక్ ఇస్తున్నారు. అసలు ఈ సాంగ్ మీద అంత క్రేజ్ రావడానికి రీజన్ కూడా అనిరుద్ధే అంటున్నారు ఫ్యాన్స్. టాలీవుడ్ లో బిగ్గెస్ట్ హిట్ సాంగ్స్ బోణి ఇప్పటి వరకు కొట్టని అనిరుద్ధ్ ఈసారి మాత్రం దేవరను చాలా ప్రెస్టీజియస్ గా తీసుకున్నాడు. అందుకే ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా వెయిట్ చేస్తున్న దేవర సాంగ్ ను అదే రేంజ్ లో రిలీజ్ చేయబోతున్నాడు. ఇప్పటి వరకు ఉన్న మాస్ ఎంట్రీ సాంగ్స్ అని ఫియర్ సాంగ్ దెబ్బతో సైడ్ అయిపోతాయంటూ ఇప్పటికే టీం ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉంది. ఈ సాంగ్ ఆదివారం సాయంత్రం 7 గంటలకు రిలీజ్ కాబోతోంది. ఫస్ట్ సాంగ్ కాబట్టి ఎన్టీఆర్ ఎలివేషన్ సాంగ్ రిలీజ్ చేస్తున్నారు. రెండో పాటని మాత్రం ఎన్టీఆర్ జాన్వీ కాంబినేషన్లో మంచి లవ్ సాంగ్ రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తోంది టీం. సైఫ్ అలీ ఖాన్ విలన్ గా భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న దేవర అక్టోబర్ 10న థియేటర్లలోకి రాబోతోంది. డార్లింగ్ అన్నారు, లైఫ్ లోకి కొత్తగా ఒక వ్యక్తి వస్తున్నారన్నారు, అదిగో బుజ్జొస్తోంది వెయిట్ చేయండి అన్నారు. తీరా టైర్ ని చూపించి తుస్సుమని గాలి తీసేశారు. ఎంతో ఆశగా ప్రభాస్ ఏం చెప్తారా, అసలు ప్రభాస్ ఏం చెప్పబోతున్నారు, పెళ్లి గురించేనా లేక ఇంకేదైనా ఉందా అంటూ వెయిట్ చేసిన అభిమానుల్ని బాగా డిసప్పాయింట్ చేశారు ప్రభాస్. 2 రోజుల క్రితం పోస్ట్ పెట్టి హడావిడి చేసినంత సేపు పట్టలేదు రివీల్ చేసి ఫ్యాన్స్ ఆశల మీద నీళ్లు చల్లడానికి. సమ్వన్ ఈజ్ కమింగ్ అంటూ అంత టీజ్ చేస్తూ ప్రభాస్ ఇన్స్టాలో పెట్టిన పోస్ట్ కి ఇంకేముంది, ప్రభాస్ గుడ్ న్యూస్ చెప్పేశారు, పెళ్లి చేసుకోబోతున్నాడంటూ తెగ ఆనందపడిపోయారు అభిమానులు. కానీ అదంతా బుజ్జి గురించని తెలిసాక ఎంతేనా అని డిసప్పాయింట్ అయ్యారు. ప్రభాస్ ప్రస్తుతం కల్కి సినిమాని ప్రమోట్ చేసే పనిలో బిజీగా ఉన్నారు. దానిలో భాగంగానే ప్రభాస్ పోస్ట్ పెట్టినట్టు క్లారిటీ వచ్చింది ఫ్యాన్స్ కి. అంతేకాదు ప్రభాస్ మెన్షన్ చేసిన బుజ్జి వీల్ వీడియో చూసి ఫ్యాన్స్ అయితే రకరకాలుగా రియాక్ట్ అవుతున్నారు. ఈ వీడియో కోసం మా మనోభావాలు దెబ్బతీస్తారా అంటూ కాస్త గుర్రుగానే ఉన్నారు కొంతమంది ఫ్యాన్స్. ప్రభాస్ నాగాస్విన్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న కల్కి జూన్ 27న థియేటర్స్ లోకి వస్తోంది. ఈ సినిమాకి సంబంధించి ప్రతిదీ ప్రెస్టీజియస్ గానే తీసుకుంటోంది టీమ్. పాన్ వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవుతున్న ఈ సినిమాకి అదే రేంజ్ హైప్ క్రియేట్ చేయడానికి రకరకాలుగా ట్రై చేస్తోంది. ఇప్పటికే కల్కి సంబంధించి రామోజీ ఫిల్మ్ సిటీలో బిగ్గెస్ట్ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారు. ప్రభాస్ తో పాటు ఇండియాస్ టాప్ మోస్ట్ యాక్టర్స్ తో తెరకెక్కుతున్న కల్కి నుంచి ఇక ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఇవ్వడానికి ప్లాన్ చేస్తోంది. నిజానికి ఈ సినిమాలో ఒక పాటే ఉందని తెలుస్తోంది. సంతోష్ నారాయణ్ మ్యూజిక్ ఇస్తున్న ఈ సినిమాలో బిట్ సాంగ్స్ ఉంటాయని చెప్తోంది టీం. అయితే ఎన్ని గిమ్మిక్కులు చేసినా ప్రభాస్ సినిమా ప్రమోషన్ కోసమే కాబట్టి ఫ్యాన్స్ కూడా కల్కి మీద బోల్డ్ అన్ని ఎక్స్పెక్టేషన్స్ తో సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు. ఒకవైపు ఎలక్షన్లు, థియేటర్లు బంద్, మరోవైపు సమ్మర్ అయిపోతుందన్న టెన్షన్. అందుకే ఇప్పటి వరకు ఎలక్షన్లతో పోస్ట్ పోన్ అయిన సినిమాలన్నీ కట్టగట్టుకుని ఒకే రోజు రిలీజ్ కాబోతున్నాయి. అసలు ఈ నెల సరిగా రిలీజ్లే లేవని అనుకుంటున్న మూవీ లవర్స్ కి మంత్ ఎండ్ కి మాత్రం 6 ఇంట్రెస్టింగ్ సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. ఈసారి టాలీవుడ్ కి సమ్మర్ ఏమాత్రం సినిమా సందడి లేకుండా గడిచిపోతుంది. ఇన్ని రోజులు సినిమాల కోసం వెయిట్ చేసిన వాళ్లకి మాత్రం ఈ మంత్ ఎండ్ మే 31న వరుసగా సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. వీటిలో సాలిడ్ హైప్ తో రిలీజ్ కాబోతోంది గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. సితారా, శ్రీకర, ఫార్చ్యూన్ 4 నిర్మాతలుగా తెరకెక్కుతున్న గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మే 17 నుంచి మే 31కి షిఫ్ట్ అయి గ్రాండ్ గా థియేటర్లోకి వస్తోంది. చైతన్య కృష్ణ డైరెక్షన్ లో విశ్వక్, నేహా జంటగా మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా మీద మంచి బజ్ క్రియేట్ అవుతోంది. మే 31న రిలీజ్ కి రెడీ అవుతున్న సినిమాల్లో సుధీర్ బాబు ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ కూడా ఉంది. జ్ఞాన్ సాగర్ డైరెక్షన్ లో సుధీర్ బాబు, మాళవిక, సునీల్ లీడ్ రోల్స్ లో తెరకెక్కుతున్న హరోం హరా యాజ్ యూజువల్ గా సుధీర్ బాబు చేసే డిఫరెంట్ సినిమాల్లో ఒకటిగా ఆడియన్స్ ముందుకు రాబోతోంది. హిట్ పర్సంటేజ్ పక్కన పెడితే
ఎప్పుడు ఛాలెంజింగ్ మూవీస్ చేసే సుధీర్ బాబు మే 31న రిలీజ్ అవ్వబోయే హరోం హరా మీద ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు. కార్తికేయ కాస్త గ్యాప్ తీసుకుని స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా భజే వాయు వేగం సినిమా చేస్తున్నారు. ఈ సినిమా కూడా మే 31నే థియేటర్లోకి వస్తోంది. ప్రశాంత్ రెడ్డి డైరెక్షన్లో ఐశ్వర్య జంటగా తెరకెక్కుతున్న ఈ సినిమా కార్తికేయ స్టైల్ యాక్షన్ డ్రామాగా రిలీజ్ కాబోతోంది. చిన్న దేవరకొండ సినిమా గమ్ గమ్ గణేష కూడా మంత్ ఎండ్కి రిలీజ్ కాబోతోంది. పెద్దగా ఇంపాక్ట్ క్రియేట్ చేయకపోయినా డిఫరెంట్ జానర్లో సినిమాలు చేస్తున్న ఆనంద్ దేవరకొండ, ఉదయ్ శెట్టి డైరెక్షన్లో గమ్ గమ్ గణేష సినిమాతో మే 31న ఆడియన్స్ ముందుకొస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్స్ తో ఇంట్రెస్ట్ క్రియేట్ చేసిన ఆనంద్ ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ తో కూడా సినిమా మీద బజ్ తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ మీడియం రేంజ్ హీరోల సినిమాలతో పాటు చిన్న సినిమాలు కూడా మే 31నే థియేటర్లోకి రావడానికి రెడీ అవుతున్నాయి. కాజల్ లీడ్ రోల్లో యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న సత్యభామ సినిమాతో పాటు అజయ్ ఘోష్, చాందినీ చౌదరి లీడ్ రోల్స్ లో పవన్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న మ్యూజిక్ షాప్ మూర్తి కూడా మంత్ ఎండ్కే రిలీజ్ అవుతున్నాయి. ఇలా ఒకటి కాదు రెండు కాదు టాలీవుడ్ లో ఈ ఇంట్రెస్టింగ్ సినిమాలన్నీ ఒకే రోజు మే 31న థియేటర్లోకి వస్తున్నాయి. విపరీతంగా పెరిగిపోతున్న నష్టాలతో అన్ని ఇండస్ట్రీల్లోనే కాదు సినిమా ఇండస్ట్రీలో కూడా రెసిషన్ స్టార్ట్ అయ్యేలా కనిపిస్తోంది. అందుకే కాస్ట్ కటింగ్ స్టార్ట్ అయింది. స్పెషల్లీ బాలీవుడ్ లో అడ్డు అదుపు లేకుండా పెరిగిపోతున్న బడ్జెట్ ని కంట్రోల్ చేయడానికి, ఆపకుండా పెంచేస్తున్న రెమ్యునరేషన్ ని కంట్రోల్ చేయడానికి కాస్ట్ కటింగ్ కి రెడీ అయింది బాలీవుడ్. ఒకప్పుడు 100 కోట్ల బడ్జెట్ అంటే అమ్మో అంత బడ్జెటా అని నోరెళ్లబెట్టేవాళ్లు. ఇప్పుడు ఒక్కో హీరోయే 100 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. మరి హీరోయే 100 కోట్లు తీసుకుంటే డైరెక్టర్, హీరోయిన్, మ్యూజిక్, టెక్నీషియన్స్, ప్రొడక్షన్ అన్నీ కలిపి ఎన్ని వందల కోట్ల బడ్జెట్ అవుతుంది? తీరా 500 కోట్ల బడ్జెట్ పెట్టి సినిమా తీసినా అది హిట్ అవుతుందన్న గ్యారెంటీ లేదు. మరి ఫ్లాప్ అయితే ఆ నిర్మాత అలా మునిగిపోవాల్సిందేనా? అందుకే బాలీవుడ్ లో కాస్ట్ కటింగ్ స్టార్ట్ అయింది. సినిమా హిట్ అవ్వకపోతే కొంతమంది హీరోలు తమ రెమ్యునరేషన్ తగ్గించుకుని నిర్మాతకి భారం తగ్గించేవాళ్లు. లేటెస్ట్ గా బడే మియా చోటే మియా 300 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు. దీనికోసం వన్ ఆఫ్ ద హీరో అయిన టైగర్ ష్రాఫ్ 30 కోట్ల రెమ్యునరేషన్ కి బదులు 10 కోట్లు మాత్రమే తీసుకున్నట్లు బాలీవుడ్ లో న్యూస్ వినిపిస్తోంది. అయితే హిట్ ఫ్లాప్ తో సంబంధం లేకుండా ఇప్పుడు స్టార్ రెమ్యునరేషన్ తగ్గబోతున్నట్లు తెలుస్తోంది. రెమ్యునరేషనే కాదు ప్రొడక్షన్ కాస్ట్ కూడా తగ్గడానికి ఇప్పటికే మల్టిపుల్ వ్యానిటీ వ్యాన్స్, 10 మంది అసిస్టెంట్లు, ఫ్లైట్ చార్జెస్, రోజుకి 20 లక్షల ఫీజు, ఇలా బాలీవుడ్ లో యాక్టర్ల డిమాండ్ విపరీతంగా పెరిగిపోవడంతో కాస్ట్ కటింగ్ కి రెడీ అయింది బాలీవుడ్ ఇండస్ట్రీ. వీటితో పాటు స్టూడియో, డైరెక్టర్ ఫీజ్, లొకేషన్ షూట్స్ వీటన్నింటి మీద రీవర్క్ చేయాలని హిందీ ఫిల్మ్ ఇండస్ట్రీ రెడీ అవుతోంది. అడ్డు అదుపు లేకుండా పెరిగిపోతున్న బడ్జెట్ ని రీకన్స్ట్రక్ట్ చేయాలని 100 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమాలన్నీ మరోసారి రివైజ్ చేయాలని బాలీవుడ్ ట్రై చేస్తోంది. మరి దీనికి సల్మాన్, షారుఖ్ లాంటి స్టార్ హీరోలు ఎలా రియాక్ట్ అవుతారో, దీన్ని చూసి తెలుగులో కూడా కాస్ట్ కటింగ్ స్టార్ట్ చేస్తారో చూడాలి. ప్రమోషన్లు మొదలుపెట్టిన భారతీయుడు, కొత్త సినిమా అనౌన్స్ చేసిన విజయ్ సేతుపతి, గోట్ పనైపోయిందంటున్న డైరెక్టర్, హనీమూన్ ఎక్స్ప్రెస్ సాంగ్ రిలీజ్ చేసిన శేష్. ఈ ఇంట్రెస్టింగ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్ అప్డేట్స్ ఇప్పుడు బ్రీఫ్ గా చూద్దాం. భారతీయుడు 2 మొత్తానికి ప్రమోషన్లు మొదలు పెట్టారు. ఐపీఎల్ మ్యాచ్ లో శంకర్, కమల్ హాసన్ కలిసి సందడి చేశారు. ఈ కాంబినేషన్ లో వస్తున్న భారతీయుడు 2 త్వరలో రిలీజ్ కాబోతోంది. విజయ్ సేతుపతి కొత్త సినిమా అనౌన్స్ చేశారు. విజయ్ సేతుపతి, రుక్మిణి వసంత్ కాంబినేషన్ లో ఆరుముగ కుమార్ డైరెక్షన్ లో తన 51వ సినిమా ఎస్ ని అనౌన్స్ చేశారు విజయ్. తమిళ స్టార్ విజయ్, వెంకట్ ప్రభు కాంబినేషన్ లో తెరకెక్కుతున్న గోట్ మూవీకి సంబంధించి అమెరికాలో జరుగుతున్న పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ అయినట్టు అనౌన్స్ చేసింది టీమ్. జాన్వీ కపూర్, రాజ్ కుమార్ రావు జంటగా తెరకెక్కుతున్న మిస్టర్ అండ్ మిసెస్ మాహీ సినిమా మే 31న రిలీజ్ అవుతూ ఉండడంతో ప్రమోషన్లో ఫుల్ స్వింగ్ లో చేస్తున్నారు. చైతన్యరావు, హెబా పటేల్ జంటగా తెరకెక్కుతున్న హనీమూన్ ఎక్స్ప్రెస్ సినిమా నుంచి క్యూట్ గా, స్వీట్ గా అనే లిరికల్ సాంగ్ హీరో అడవిశేష్ రిలీజ్ చేశారు. శివకంఠమనేని టైటిల్ రోల్ ప్లే చేస్తున్న బిగ్ బ్రదర్ సినిమా ఈ నెల 24న రిలీజ్ కాబోతోంది. సో ఇవి ఇవాల్టి ఫిల్మ్ న్యూస్ అండ్ అప్డేట్స్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 10 TV.